జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అహం బ్రహ్మాస్మి. అనంత ప్రేమ స్వరూపులారా, అహం బ్రహ్మాస్మి అనేది యజుర్వేదం యొక్క మహాపదం. నేను భగవంతుడను అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపిస్తుంది. వాస్తవానికి కనిపించే స్థూల జగత్తంతా భగవంతుని నుండి ఆవిర్భవించి తిరిగి మరలా భగవంతునిలోనికే ఐక్యం చెందుతుంది కదా. భగవంతుని నుండి ఉత్పన్నమై కొంతకాలం సృష్టి స్థితి లయలుగా రూపాంతరం చెంది తిరిగి మరలా ఆ భగవంతునిలోనికే ఐక్యం చెందుతుంది. అటువంటప్పుడు స్థూల జగత్తు కూడా భగవంతుడే కదా. అంతా భగవంతుని ప్రతిరూపమే అయితే మానవుడు కూడా అందులో ఒక భాగమే కదా. ఎవరికైతే ఈ నగ్న సత్యం ప్రయోగపూర్వకంగా అనుభవంలోనికి వస్తుందో వారు బాహ్య ప్రపంచంలో భగవంతుని గురించి ఎటువంటి అన్వేషణ చెయ్యరు. భారతావనిలో ఆధ్యాత్మికత అంతా బాహ్యముఖ ప్రయాణంలో కొనసాగడానికి మూల కారణం ఈ అంశాన్ని గురించి స్పష్టత లేకపోవటమే. బాహ్యపరమైన బంధాల వలన శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. కాబట్టి ముందుగా ఋగ్వేదాన్ని గురించి తెలుసుకొని ఆ తదుపరి యజుర్వేదానికి మళ్ళినట్లయితే అహం బ్రహ్మాస్మి అనే అంశం అనుభవంలోనికి వస్తుంది. సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. తత్వమసి. అనంత ప్రేమ స్వరూపులారా, తత్వమసి అనేది సామవేదం యొక్క మహాపదం. సామవేదం ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని సమన్వయం చేస్తుంది. తత్తు అంటే నీవు, త్వం అంటే నేను, అసి అంటే ఒకటే అయి ఉన్నాము. ఋగ్వేదం విశ్వతత్వాన్ని గురించి తెలియజేస్తుంది. యజుర్వేదం మానవతత్వాన్ని గురించి తెలియజేస్తుంది. ఒకటి భౌతిక ప్రపంచంతో ఉన్న అన్ని రకాల బంధాలను తెంచివేస్తుంది. మరొకటి అంతర్ముఖ ప్రయాణాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ రెండు వేదాలు విడిగా ఉన్నంత కాలం పరిపూర్ణత్వం సిద్ధించే అవకాశమే లేదు. ఋగ్వేదం విశ్వమంతటిని ఒకటిగా చూపిస్తుంది. కానీ అందులో మానవుని గురించిన ప్రస్తావన ఎక్కడా ఉండదు. యజుర్వేదం కేవలం మానవుని గురించి మాత్రమే తెలియజేస్తుంది. పరమాత్మను గురించిన ప్రస్తావన ఉండదు. అయితే ఆ కొరతను సామవేదం తత్వమసి అనే మహాపదం ద్వారా భర్తీ చేస్తుంది. జీవాత్మ పరమాత్మ రెండు వేరుగా ఉంటే అసంపూర్ణమే కదా. వానిని రెండింటినీ సమన్వయం చేయగలిగితేనే అద్వైతం అనుభవంలోనికి వస్తుంది. అద్వైతమే సత్యం, ద్వైతం అనేది మాయకు ప్రతిరూపం. అందువలన ద్వైతాన్ని సమూలంగా కరిగించి వేసి అద్వైతాన్ని అందించడానికి వీలుగా ఈ సామవేదం అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే అన్ని వేదాలలోకెల్లా సామవేదం అన్ని విధాల ఉత్తమమైనది అంటారు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అయమాత్మ బ్రహ్మ. ప్రేమాత్మ స్వరూపులారా, అయమాత్మ బ్రహ్మ అనేది అధర్వణ వేదం యొక్క మహాపదం. అంటే సర్వం బ్రహ్మమయమే.
అన్ని వేదాల సారాంశాన్ని గురించి తెలియజేస్తుంది. ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలను మూడింటిని కలపటం ద్వారా అధర్వణ వేదం వెలుగులోనికి వస్తుంది. అధర్వణ వేదాన్ని ఆయుర్వేదం అని కూడా అంటారు. ఎందువలన? అంతా భగవంతుని ప్రతిరూపమే, రెండు లేవు రెండవది లేదు అని తెలియజేయటం ద్వారా మానసిక ఒత్తిడి నుండి బయటపడి సమదృష్టి అలవడటం ద్వారా మనసు సమూలంగా కరిగిపోతుంది. తద్వారా భౌతిక ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక ప్రయాణం కూడా సులభతరమవుతుంది. మిగిలిన 3 వేదాలు ఒక్కొక్క అంశాన్ని గురించి మాత్రమే తెలియజేశాయి. కానీ అధర్వణ వేదం మాత్రం అన్నింటినీ సమన్వయం చేసింది. మానవునితో సహా విశ్వమంతా భగవంతుని మయమే అయినందువలన ఆత్మ అనాత్మలను రెండింటినీ కలిపి భగవంతునిగా భావించగలిగితే ఇక దేనిని గురించి వెతకవలసిన, అన్వేషణ చేయవలసిన అవసరమే ఉండదు కదా. కాబట్టి అధర్వణ వేదాన్ని సమూలంగా అవగాహన గావించుకోవటం ద్వారా అంతరంగం నిండుకుండలా ప్రశాంతంగా ఉంటుంది. దీనినే విశిష్టమైన అద్వైతం అంటారు. అధర్వణ వేదం ద్వారా 4 వేదాల సారాంశం సంపూర్ణంగా అవగాహన అవుతుంది.